మరి భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఈ దేశంలో ప్రస్తుతం నిజంగా అమలవుతుందా? హక్కులు ఉన్నాయి కాబట్టి కనీసం అడుగుతున్నాం కాబట్టి కొన్ని వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. ఇప్పుడు మనువాదులు అంటే మీ దృష్టిలో ఎవరు సార్? ఈ రెండుటిని ఆధారం చేసుకొని నడుస్తున్నటువంటి ప్రభుత్వాలే మనువాద ప్రభుత్వాలు. ఈ దేశంలో పరిస్థితులు మనం చూస్తున్న క్రమంలో మరి మీ మీద దాడి జరగదా? హిందువుల మనోభిప్రాయాలకు వ్యతిరేకంగా మీరు పుస్తకాలు ఇస్తున్నందుకు ఏదో ఒక వాదోపవాదాలు చేసుకోవడానికి టీవీ డిబేట్లలో కూర్చొని వాళ్ళని వీళ్ళని వాళ్ళు చేసుకునేటువంటి దానిలో మాకు విశ్వాసం లేదు. అలాంటి దాంతో ఎటువంటి ప్రయోజనం లేవని మేము నమ్ముతాం. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి సమాంతర బుక్ హౌస్ వ్యవస్థాపకులు వరుణ్ కుమార్ సార్. తను 22 సంవత్సరాలుగా ఈ బుక్ హౌస్ను నడిపిస్తూ ఉన్నాడు, సమాంతర బుక్ హౌస్ను. తను 200-300 పుస్తకాలు కూడా ఈ హౌస్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో అతను ఏ పుస్తకాలు ఇస్తున్నాడు, ఏ సమాజ ప్రయోజనం కోసం ఇస్తున్నాడు, ఎందుకు ఇంత కాంట్రిబ్యూషన్గా వర్క్ చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే తను వేసినటువంటి పుస్తకాలు కూడా ఆ మధ్యలో బుక్ ఫేర్లో కొంత కాంట్రవర్సీ వచ్చి ఎన్ వేణుగోపాల్ సార్ లాంటి వాళ్ళ మీద కూడా ఆ పుస్తకాలు వేయొద్దు, తిరుపతి బాలాజీ అనే పుస్తకాలు కూడా. కాబట్టి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ సార్ 22 సంవత్సరాలుగా ఎందుకు పుస్తకాలు ఇస్తున్నారు, అసలు ఆయనకి ఉద్దేశం ఏంటి, సమాజంలో ఏ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని 191 దేశాలలో చాలా ఘనంగా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. తప్పకుండా ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి అంబేద్కర్ను ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఈరోజు గుర్తు చేసుకుంటూ మనం కూడా ఈరోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్. సార్ ఇప్పుడు ఈరోజు 134వ జయంతి కదా, మరి భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఈ దేశంలో ప్రస్తుతం నిజంగా అమలవుతుందా? దీని పట్ల మీ అభిప్రాయం ఏమిటి? భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే ప్రజలు చైతన్యం ఉన్ననాడే అది సాధ్యమవుతుంది. ప్రజలు ఎంత చైతన్యం అయితే అంత దాని యొక్క ఫలితాలు వస్తాయి. ఇప్పుడు భారత రాజ్యాంగం అమలు చేసేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనువాదులు ఉన్నారు. మనువాదుల చేతుల్లో రాజ్యాంగం అమలు అవుతుందా అని మనం అనుకుంటే అది మన వరకు మనము అది అత్యాశ అవుతుంది. కాబట్టి ఎంత చైతన్యవంతులు ఉంటే అంత వరకే అది అమలు అవుతుంది. వాళ్ళు ఎంతవరకు దాన్ని సప్రెస్ చేయాలనుకుంటారో అంతవరకు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే దీన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి కనీసం అడుగుతున్నాం కాబట్టి కొన్ని వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. అయితే ఇలాంటి రెండు జరుగుతున్నాయి. కాబట్టి రాజ్యాధికారం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ఒక రోజులో జరిగేది కాదు. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. 75 సంవత్సరాల రాజ్యాంగం అమలు జరిగిన తర్వాత వెనక్కి వెళ్ళి సమీక్ష చేసుకున్నట్టయితే ఈరోజు పూర్తిగా మనవాదుల చేతుల్లో రాజ్యాంగం ఉన్నది, ఈ దేశం ఉన్నది. కాబట్టి దాంట్లో మన ప్రజల నుంచి ఎంత చైతన్యవంతులు అయితే దాన్ని అంతవరకు అమలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనువాదులు అంటే మీ దృష్టిలో ఎవరు సార్? మనువాదులు అంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే 10% 90%గా మనం విభజిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు కన్వర్ట్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, స్త్రీలు, వీళ్ళందరూ కూడా మనువాద వ్యవస్థలో, బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థలో వీళ్ళంతా కూడా విక్టిమ్స్. స్త్రీలు కూడా, ఈవెన్ అప్పర్ క్యాస్ట్లో ఉన్న స్త్రీలు కూడా విక్టిమ్సే. కాబట్టి వీళ్ళకి ఎటువంటి హక్కులు లేవు. మను ఆధారంగా ఎటువంటి హక్కులు లేవు. అదే ఈరోజు నడుస్తున్నది. రామరాజ్యమైన మనువాదమైన రెండు కూడా పర్యాయ పదాలుగా నడుస్తున్నాయి. కాబట్టి 90% ప్రజలకు ఎటువంటి హక్కులు లేకుండా చేసినటువంటి ఈ రామాయణం కానీ మనువాదం కానీ ఈ రెండుటిని ఆధారం చేసుకొని నడుస్తున్నటువంటి ప్రభుత్వాలే మనువాద ప్రభుత్వాలు. అంటే కాంగ్రెస్ కూడా మీ దృష్టిలో మనువాద ప్రభుత్వమేనా? మనువాద ప్రభుత్వమే. ఇంతవరకు వాళ్ళు లేరు కాబట్టి ఈరోజు ఉంది. అంతకుముందు మనువాద కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది. ఈరోజు కాంగ్రెస్ భిన్నంగా మాట్లాడుతున్నది. పూలే గురించి మాట్లాడుతుంది, అంబేద్కర్ గురించి మాట్లాడుతుంది, రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో మన 90%
10% మధ్య జరుగుతున్నటువంటి వ్యత్యాసాన్ని రాహుల్ గాంధీ మరి మాట్లాడుతున్నాడు. కాబట్టి బహుజనవాదాన్ని ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, సమస్యలను లేవనెత్తుతున్నారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నది. ఇంతవరకు వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనువాదులే ఉండే, ఇప్పుడున్నట్టు ప్రభుత్వం మనువాదం ప్రభుత్వం. సార్, అదేవిధంగా వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ బుక్ ఫేర్ జరుగుతున్నప్పుడు మీరు వీక్షణం ఇందులో ఈ సెల్లులో తిరుపతి బాలాజీ పుస్తకం అమ్మొద్దు అని వాళ్ళ మీద దాడి చేసిన సందర్భం. వాస్తవానికి ఆ పుస్తకము మీ ట్రస్ట్ నుంచే, సమాంతర ట్రస్ట్ నుంచే విడుదలైంది అనేది వాస్తవం. అంటే మీ మీద దాడి జరగలేదా? అసలు దాడి జరగడానికి గల కారణాలు అసలు ఎందుకు? అది హైదరాబాద్ బుక్ ఫేర్లో తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే అనే పుస్తకంతో పాటు మేము అంబేద్కర్ రచించినటువంటి 18 పుస్తకాలను కూడా ఆవిష్కరించాము. ఆ 18 పుస్తకాల్లో రెవల్యూషన్, కౌంటర్ రెవల్యూషన్, బ్రాహ్మణవాదం మీద మన బుద్ధిజానికి జరిగినటువంటి ఘర్షణ ఏదైతుందో దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా మేము చేసినాము. తర్వాత ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం, రాముడు కృష్ణుడు పూజనీయులేనా, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా వేసినాము. ఆ పుస్తకాలన్నీ మా దగ్గర ఉండే. తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రం అని చెప్పేసి ఇది 1991లోనే ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యి చాలా ప్రజాదరణ పొందింది. జమునాదాస్ గారు వేశారు. మేము కూడా సమాంతర పత్రికలో దీన్ని సీరియల్గా వేశాము. గత 10 సంవత్సరాల నుంచి వేసిన పుస్తకాన్ని ఇప్పుడు పుస్తక రూపంలో వేశాము. వేసిన తర్వాత వీక్షణం వేణుగోపాల్ గారు వాళ్ళ స్టాల్లో కావాలనే ఈ మనోవాదులు కొంతమంది వెళ్ళి ఈ పుస్తకం మీద కాంట్రవర్ట్ చేయాలనే ఉద్దేశంతో చేశారు తప్ప, ఇది అట్లా అనుకుంటే మా దగ్గర చాలా పుస్తకాలు ఈ హిందూ ఫిలాసఫీకి వ్యతిరేకంగా, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా, అయోధ్య బౌద్ధులదే అని చెప్పేసి, రాముడు పురాణ పురుషుడా చారిత్రక పురుషుడా, ఇలాంటి పుస్తకాలని మేము వేశాము, అమ్మాము కూడా. అయితే అలాంటి మా ప్రచురణలో చాలా ఉన్నాయి. అయితే వాళ్ళకు వేణుగోపాల్ మీద చేస్తే వాళ్ళకి ఎక్కువ మార్కెట్ అవుతుంది కాబట్టి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళు దీన్ని ఆయన క్రైస్తవుడుగా దాంట్లో చెప్పడానికి కూడా ఒక ప్రయత్నం చేసి క్రైస్తవులకు హిందువులకు మధ్యలో జరుగుతున్నదని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసి కుట్రపూరితంగానే చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా వేణుగోపాల్ గారి మీద చేసిందని మేము ఖండించాం కూడా. మేము తిరుపతి బాలాజీ పుస్తకాన్ని తిరుపతిలో కూడా రిలీజ్ చేశాం, మేము చాలా చోట్ల రిలీజ్ చేశాము. కాబట్టి ఈ చర్చ అనేది అది కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నది. వాళ్ళు అవసరం ఉన్న చోట వ్యతిరేకించి దాని నుంచి అమాయకమైనటువంటి బహుజన సమాజాన్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. సార్, ఇప్పుడున్న ప్రభుత్వం మనువాద ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు తిరుపతి బాలాజీ బుద్ధ క్షేత్రం కావచ్చు, లేకపోతే అయోధ్య మీద పుస్తకాలు అంటున్నారు. ఇప్పుడు ఈ దేశంలో పరిస్థితులు మనం చూస్తున్న క్రమంలో మరి మీ మీద దాడి జరగదా? హిందువుల మనోభిప్రాయాలకు వ్యతిరేకంగా మీరు పుస్తకాలు ఇస్తున్నందుకు దాడి అనేది ఇది చర్చలు జరగవచ్చు ఎవరి మీద. ఇప్పుడు అంబేద్కర్ కంటే గొప్పగా ఈ దేశంలో బ్రాహ్మణవాదంతో పోరాడింది ఎవరున్నారు? ఆ పుస్తకాలను మేము వేశాము. కాన్షీరామ్ గారు, మాన్యవర్ కాన్షీరామ్, ఆయన పోరాటం అంతా కూడా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా చేశాడు. అయితే మేము దాడిలో మేము ఘర్షణ వాతావరణంలో చేయం. మేము ఏది కూడా తర్కబద్ధమైనటువంటి ఆలోచనతో తర్కబద్ధంగా ఈ పుస్తకాలను కానీ ఇవన్నీ కూడా చేస్తుంటాం తప్ప ఏదో ఒక వాదోపవాదాలు చేసుకోవడానికి టీవీ డిబేట్లలో కూర్చొని వాళ్ళని వీళ్ళని వాళ్ళు చేసుకునేటువంటి దానిలో మాకు విశ్వాసం లేదు. అలాంటి దాంతో ఎటువంటి ప్రయోజనాలు లేవని మేము నమ్ముతాం. ఇప్పుడు టీవీ డిబేట్లలో మీరు పోకపోతే మీ పుస్తకంలో ఉండేటువంటి సారం కావచ్చు, మీరు అనుకున్న ఐడియాలజీ కావచ్చు, కింది స్థాయి వర్గ ప్రజలకు లేదా ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్తుందని మీరు భావిస్తూ ఉన్నారు? అందరు చదవరు కదా పుస్తకాలు. టీవీ డిబేట్లు అనేది ఇద్దరు మధ్యలో ఒక అంటే మంచి వాతావరణంలో జరగాలి. అయితే
వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాళ్ళు మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదో హైలైట్ చేసే పద్ధతులు చాలా మటుకు డిబేట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి గోధి మీడియా ఏదైతే ఉన్నదో పూర్తిగా అది మనవాద మీడియా. అది దాంట్లో ఏం చేస్తారంటే కిరాయి మనుషులను కూర్చోబెట్టినట్టుగా మన ఇక్కడి నుంచి వచ్చినట్టు వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు ఓడిపోయినట్టుగా, వాళ్ళు గెలిచినట్టుగా, వీళ్ళని హేళన చేసినట్టుగా ఇలాంటివన్నీ చిత్రీకరణ జరుగుతుంది. దీని మీద విశ్వాసం లేదు. సోషల్ మీడియాలో చాలా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో మేము రెగ్యులర్గా పెడుతూనే ఉన్నాము. మన సామ్రాట్ అశోకుడు జయంతి రోజు కూడా మేము సామ్రాట్ అశోకుడే ఈ దేశానికి నిజమైనటువంటి రాజు, నిజమైనటువంటి పరిపాలకుడు. సామ్రాట్ అంటే నిజమైన సామ్రాట్. ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి గొప్ప రాజు. మరి ఆయనను మరిపించడానికి శ్రీరామనవమిని తీసుకొచ్చారు. ఆయన అష్టమి రోజు పుట్టాడు అశోకుడు. మరి ఆయన దానికి సెలవు ఇవ్వలేదు, మరి ఆయన గుర్తు చేసుకోలేదు. ఒక చారిత్రకమైన వ్యక్తిని కావాలనే కుట్రపూరితంగా ఇన్ని సంవత్సరాల నుంచి మరి చేయలేదు. మరి ఏ మీడియా ముందుకు తీసుకొస్తున్నది? సోషల్ మీడియానే దేన్ని తీసుకొస్తుంది? వాళ్ళ దృష్టికి వచ్చినది, లేదంటే వాళ్ళు అనుకున్నది రెండు వైపుల నుంచి జరుగుతుంది తప్ప నిజమైనటువంటి చర్చ అనేది ఆ వైపు నుంచి జరగట్లేదు. సోషల్ మీడియా ద్వారా బహుజన సమాజంలో ఉన్నటువంటి చాలామంది దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్నది. వాళ్ళ మధ్యలో తప్పకుండా జరుగుతుంది. ఈరోజు మహాబోధి మహావిహార్లో బ్రాహ్మణులు కబ్జా చేసుకొని ఉన్నారు. దానికి వ్యతిరేకంగా 60 రోజుల నుంచి అక్కడ పోరాటం జరుగుతుంది. ఏ సోషల్ మీడియాలో, మనువాద మీడియాలో ఎక్కడ లేదు. అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా దాని మీద చర్చలు జరుగుతున్నాయి, డిబేట్ జరుగుతుంది. మరి వాళ్ళ మోసాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఈ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. మరి అవి కూడా చూడాలి కదా. మరి మీడియాకు కూడా దాని ప్రయోజనాలు దానికి ఉంటాయి. మీడియా అంటే అంత మీడియా కూడా సమాజం పరమైనటువంటి మీడియా కాదు కదా. ఇదంతా కూడా మరి అరేంజ్ చేసినటువంటి మీడియా అనేది తప్ప మనువాద మీడియా కానీ, గోధి మీడియా కానీ ఇవన్నీ కూడా దాని మీద పెద్దగా విశ్వాసం లేదు. ఆ డిబేట్లతో కానీ వాటి మీద. సార్, ఇప్పుడు మీరు బ్రాహ్మణవాదం అంటున్నారు. అసలు బ్రాహ్మణవాదం అంటే ఏంది? అది ఇప్పుడు ఉందా? మీరు బహుజనవాద సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారు. బహుజనవాద సిద్ధాంతానికి బ్రాహ్మణవాదానికి వ్యత్యాసం ఏంది? దేనివల్ల ప్రయోజనము, దేనివల్ల నిష్ప్రయోజనం? దీని పట్ల మీ అభిప్రాయం? హిందూ మతం అనేది అదొక తిట్టుగా వచ్చినటువంటిది. హిందూ అనే పదాన్ని మొదటిసారి అరబులు తీసుకొచ్చిండ్రు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, నల్లగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళను హిందువులుగా వాళ్ళు చిత్రీకరించారు. అంటే వీళ్ళు ఒక తిట్టుగా తీసుకొచ్చారు. దాన్ని మన ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు మన దయానంద్ సరస్వతి ఆయన చాలా అవమానకరంగా వచ్చినటువంటి పదంగా వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? హిందూ అనే పదాన్ని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? తిట్టు అయినప్పటికీ బ్రాహ్మణ వ్యవస్థ, బ్రాహ్మణ ధర్మం ఏదైతుందో దాన్ని హిందూ అనే పేరుతో ప్రచారం చేసి 90% ఉన్నటువంటి నిజమైనటువంటి మూల భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మభ్యపెట్టడానికి వీళ్ళు హిందూ పదాన్ని వాడుతున్నారు తప్ప ఈ దేశాన్ని మేలు చేయడానికి కానీ వీళ్ళతో సంబంధమే లేదు వాళ్ళకు. ఈరోజు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎవరి కోసం వచ్చినాయి? మనువాదుల కోసం వచ్చినాయి. మరి వాళ్ళు 100% దీన్ని అమలు చేసుకుంటున్నారు. కింది వాళ్ళకు, బీసీలకు అన్యాయం జరుగుతుంది. మరి ఎందుకు? వీళ్ళు నిజంగా హిందువులే అయితే వీళ్ళ మీద ప్రేమ ఉండాలి, లేదంటే వీళ్ళకి అన్నీ ఇవ్వాలి కదా. ఏం ముస్లిమ్స్ ఏమైనా అడ్డపడుతున్నారా? ఏం అడ్డుపడతలేరు కదా. మనువాదము, బ్రాహ్మణవాదమే ఈరోజు ఒక ఛాలెంజ్. వాళ్ళే 90% ఉన్నటువంటి మూల భారతీయులు ఎవరైతే ఉన్నారో స్త్రీలతో సహా వాళ్ళ యొక్క హక్కులను హరించేటువంటి వాళ్ళే బ్రాహ్మణ ధర్మము. అదే ఇంకో రూపంలో హిందూ పేరుతో చెలామణి అవుతుంది. దీని నుంచి మనం రక్షించాలి. దీని నుంచే ఈ సమాజాన్ని వేరు చేసి చూడాలి అని మన ప్రయత్నం. ఇప్పుడు మీరు ఏదైతే రాజ్యాధికారం బహుజనవాద సిద్ధాంతంతో వస్తుంది అని మీరు అంటున్నారో, అసలు ఇప్పుడు ఈ రోజులలో రాజ్యాధికారం రావడానికి అవకాశం ఉందా? ఎలా వస్తుంది? రాజ్యాధికారం ఒక రోజులో పోలేదు, ఒక రోజులో రాలేదు. 1200 సంవత్సరాలు బుద్ధుని తర్వాత ఈ దేశంలో అంబేద్కర్ ఆయన అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో స్పష్టంగా రాశాడు. బుద్ధుడు యొక్క సామాజిక వ్యవస్థలో ఆయన చేసినటువంటి పోరాట ఫలితంగా తర్వాత 1200 సంవత్సరాలు బౌద్ధం విలసిల్లింది, మౌర్య సామ్రాజ్యం విలసిల్లింది. ఈ దేశంలో మౌర్యుల యొక్క పరిపాలనలో 31% జీడిపితో అభివృద్ధి జరిగింది భారతదేశం. మరి ఈరోజు ప్రపంచంలో అంత గొప్పగా ఏది లేదు. మరి
మరి తర్వాత వచ్చిన వాళ్ళు మొఘల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ దేశానికి 16% జీడిపితో డెవలప్ చేశారు. వాళ్ళు ఏం బయటికి ఏం తీసుకుపోలేదు సంపద. బ్రిటిష్ వాళ్ళు ఒక్కళ్ళే బయటికి తీసుకుపోయినటువంటి వాళ్ళు, వాళ్ళకి సహకరించినటువంటి బ్రాహ్మణ వ్యవస్థ, మనవాదులు. కాబట్టి దీన్ని మనము అన్ని కోణాల నుంచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది దీన్ని. సరే, మీరు ఇలా చెప్తా ఉన్నారు, ఈ దేశంలో ఇప్పుడు కులం ఉందంటారా? కులం స్పష్టంగా ఉన్నది కదా, మీకు ప్రతి పేరులో కులం ఉన్నది, వ్యవస్థలో కులం ఉన్నది, ప్రతి ఇంట్లో కులం ఉన్నది, ప్రతి రాజకీయ తీర్మానంలో, రాజకీయమైనటువంటి ఏ చర్యలో అయినా కూడా కులం అనేది లేకుండా భారతదేశంలో ఏది కూడా లేదు. అన్నిట్లో కులం ఉన్నది. ఇప్పుడు బహుజనవాద సిద్ధాంతం అంటున్నారు. ఏ కులానికి ఆ కులము తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కుల సంఘాలు ఈ రాష్ట్రంలో పెట్టినాయి. పెట్టినప్పుడు ఇప్పుడు బీసీలకు మాకు 42 రిజర్వేషన్ కావాలి, ఎంఆర్పిఎస్ పేరు మీద వర్గీకరణ కావాలి అనే డిమాండ్స్ నడుస్తున్నప్పుడు మీరు వాళ్ళ మనసులోకి బహుజనవాద సిద్ధాంతాన్ని ఎట్లా చూపించగలుగుతారు? మీరు రాజ్యాధికారం వైపు ఎలా నడిపించడానికి ప్రయత్నం చేస్తారు? ఈ ఉద్యమాలన్నీ కూడా ఎప్పుడైతే బహుజన్ సమాజ్ పార్టీ, మాన్యవర్ కాంశీరామ్, ఈ దేశంలో ఉన్నటువంటి 85% ప్రజలు రాజ్యాధికారాన్ని కోల్పోయి ఉన్నారు. వాళ్లకు జనాభాలో ఎక్కువ మంది ఉన్నారు, ఎవరికి ఎంత జనాభా ఉంది వారికి అంత భాగస్వామ్యం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన నినాదం తీసుకొని వీళ్ళని చైతన్యం చేసి రాజకీయమైన పునాదులు వేస్తున్న టైంలో వీళ్ళ మధ్యలో ఈ చీలికలని తీసుకొచ్చి వీళ్ళని విడదీయడానికి మనువాదులు, బ్రాహ్మణవాదులు చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడెక్కడైతే చైతన్యం వచ్చిందో అక్కడక్కడ ఏం చేశారంటే మనువాదులు అక్కడ మిగతా వాళ్ళను ఉసిగొలిపి వాళ్ళు మీ తినేస్తున్నారని ప్రచారం చేసిన. ఎగ్జాంపుల్ చెప్తున్నాము, అక్కడ చమార్లు ఉన్నారు ఉత్తరప్రదేశ్ ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది, అక్కడ జాటవుల ఆధ్వర్యంలో ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. అయితే జాటోలే అన్ని తినేస్తున్నారని చెప్పి మిగతా వాళ్ళకి అందరికీ చెప్పి వాళ్ళని పక్కన తీయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. యాదవేతర ఓబీసీలకు ఏమి జరగట్లేదు, యాదవులే అన్ని తినేస్తున్నారని ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రచారం చేయడం వల్ల అక్కడ కింది వాళ్ళు ఏదో మాకు వచ్చేస్తుంది అనుకొని వాళ్ళతో వెళ్ళడానికి, వాళ్ళు ట్రావెల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఎక్కడెక్కడైతే చైతన్యవంతమైన కులాలు ఉన్నాయో దాంట్లో శూద్ర క్యాస్ట్లు ఏవైతున్నాయో కమ్మారెడ్డి, వెలమ, వీళ్ళు మొదటి నుంచే బ్రాహ్మణులతో ఉన్నారు, బ్రాహ్మణ వాళ్ళతో ఉన్నారు. మిగతా కమ్యూనిటీస్ ఏవైతున్నాయో చైతన్యమైనటువంటి వాళ్ళు అధికారాన్ని వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కౌంటర్గా వీళ్ళు అడ్డుకోవడానికి ఇవన్నీ తీసుకొచ్చారే తప్ప వీళ్ళని బాగు చేయడానికి కాదు. ఎగ్జాంపుల్ మన మోడీ ఉన్నాడు, నరేంద్ర మోదీ మన రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బయాలజికల్గా ఆయన బీసీ కాదు, కాన్స్టిట్యూషనల్గా బీసీ అని చెప్పాడు. అది మన రాహుల్ గాంధీ కూడా చెప్పాడు అదే మాట. బయాలజికల్గా బీసీ ఎందుకు కాదంటే అతను అప్పర్ క్యాస్ట్, అతను ఒక బనియా కోమటి అక్కడ ఉన్నటువంటి దాంట్లో. 2002లో మొదటిసారి వాళ్ళ కమ్యూనిటీని ఒక బీసీ లిస్టులో వేశారు. అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్గా వచ్చింది తప్ప రాలేదు. మరి భారతదేశంలో ఏం జరుగుతుంది? ఇక్కడ దేన్నైనా కూడా సాధించడానికి ఇంకోగోలని ఇంకో దాంట్లో కలపడానికి ఈ ప్రయత్నాలు చేసి మసిపూసి మారడికా చేసినట్టుగా మోదీని తీసుకొచ్చి, గోధి మీడియాను, మోదీని మన బ్రాహ్మణులు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 100% రిజర్వేషన్స్ మళ్ళీ తీసుకున్నారు. అంటే కుట్ర చేసి రాజ్యాంగాన్ని అమలు కాకుండా ఆపి ఆ ఫలితాలన్నింటిని కూడా, ఫలాలన్నింటిని కూడా వాళ్ళే అనుభవించే విధంగా ఉన్న రాజ్యాంగాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మనువాదం. ఈరోజు అంబేద్కర్ జయంతి చేశారా సార్ సమాంతర బుక్ హౌస్ నుంచి? మేము సమాంతర బుక్ హౌస్ పెట్టి బహుజన సమాజానికి కావలసినటువంటి సాంస్కృతికమైనటువంటి ఒక విప్లవాన్ని, సాంస్కృతికమైనటువంటి మార్పు కోసము మేము ప్రయత్నం చేస్తున్నాము 22 సంవత్సరాలుగా. అందులో భాగంగానే మేము అంబేద్కర్ నాటకాన్ని కూడా మేము తీసుకొచ్చాము, వర్ణ నిర్మూలన సిద్ధాంతం అని. అది ఒక 100 ప్రదర్శనలు చేశాము, సౌదారణ గారి రాసినటువంటిది. తర్వాత 10 సంవత్సరాలు సమాంతర పత్రిక నడిపించాము, బహుజనవాదాన్ని ముందుకు తీసుకొచ్చాము, 150 పుస్తకాలను ప్రచురించాము. ఇందులో మనువాదానికి, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా మహనీయులు ఎవరైతున్నారో పూలే, సాహు, నారాయణ గురు,
పెరియార్, శివాజీ, తర్వాత గాడ్గే బాబా, సావిత్రిబాయి, రమాబాయి, ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అయితే మహనీయులు ఉన్నారో వాళ్ళందరి మీద మేము పుస్తకాలు తీసుకొచ్చినాం, బయోగ్రఫీలు తీసుకొచ్చినాం. దాని ఫలితంగానే ఈరోజు కొన్ని వేల పుస్తకాలు, తర్వాత వాళ్ళ ప్రతిమలు రెగ్యులర్గా మేము 12 గంటలు అక్కడ అందుబాటులో ఉంటాం. ఈ అంబేద్కర్ పూలే జయంతి నెల కాబట్టి ఈ నెలంతా కొన్ని వేల ఫోటోలు, పుస్తకాలు, తర్వాత ప్రతిమలు, జెండాలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళలో సొంత డబ్బులతో వచ్చి కొని వాళ్ళు ఎగిరేస్తున్నారు. ఈరోజు రోజు రోజుకు ఈ బహుజన వాదం ఏదైతే ఉందో, భారతీయత అనేది ఏదైతే ఉందో కింది నుంచి వస్తున్నటువంటి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. మరి దానికి మేము ఒక సెంటర్గా, ఒక కల్చరల్ సెంటర్గా మన సమాంతర కేంద్రంగా ఉన్నది. అది పనిచేస్తున్నది, భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది. తప్పకుండా మేము రాబో రోజుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వస్తున్నారు. మరి అంతేకాకుండా చాలామందిని ప్రభావితం చేసి ఈ పుస్తకాలను చదివే విధంగా చేస్తున్నటువంటి వ్యవస్థలో మరి సమాంతర బుక్ హౌస్ ముందున్నది. ఇది నిరంతరం చేస్తూనే ఉంటుంది. ఇది ఒక రోజులో చేసేది కాదు, ఎక్కువ రోజులు ఆగేది కాదు. ఓకే సార్, చివరిగా ఒక మాటలో చెప్పండి, బహుజనవాదంలోకి మీరిచ్చే సందేశం ఏమిటి? మనకు రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ 75 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనాయి. అయినా కూడా రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. దాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. దాని ఫలితాలు తప్పకుండా కనబడుతున్నాయి. ఒకవేళ దీన్ని ఏమైనా చేయాలని వాళ్ళు అనుకున్నా కూడా సమాజం అనేది ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేస్తున్నది. అయితే తాత్కాలికంగా వాళ్ళు ఏమైనా విజయం సాధించవచ్చు, కానీ శాశ్వతమైనటువంటి భారతదేశంలో ఏనాడు కూడా ఈ వాదాన్ని వాళ్ళు ఆపలేరు. ఇది ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. తప్పకుండా వీళ్ళు ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. ఈరోజు బాబాసాహెబ్ 134వ జయంతి సందర్భంగా సమాంతర బుక్ హౌస్ వ్యవస్థాపకులు వరుణ్ కుమార్ సార్ ప్రత్యేక కథనం తీసుకున్నాము. తను ఏమంటున్నాడు, ఇప్పుడు బ్రాహ్మణవాదం నడుస్తూ ఉన్నది, కానీ బహుజనవాదాన్ని మేము చైతన్యీకరించి రాజ్యాధికారం వైపు నడుస్తున్నాం. వాళ్ళు ప్రత్యేకంగా ఫోకస్ చేసుకొని దాడి చేస్తూ వాళ్ళ ఏదో పేరు కోసం చేస్తున్నారు అనేటువంటి సాక్ష్యాలు చెప్తున్న సందర్భం. ఎందుకంటే వేణుగోపాల్ సార్ మీద దాడి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అదే క్రమంలో తన ఆలోచనలు ఈ విస్తృతపరిచేటువంటి క్రమంలో ఇంకా సమాంతర బుక్ హౌస్ అనేది ప్రజల కోసం పనిచేస్తుందని తమ వివరణమైనటువంటి అభిప్రాయాలు ప్రకటించారు. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చి మా యొక్క ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సార్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.